హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ సిరీస్ అంతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఆటో ఫీల్డ్ అనే ఒక టూల్ ఉంది. దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. సో మనం ఈ డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్ నుంచి డేటాని లోడ్ చేసుకుని ఫైనల్గా డేటా క్లిన్జింగ్ పార్ట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ నేము, ఈ నేము, డేటు, పాయింట్స్, జెండర్, ఈ 5 ఫీల్డ్లో డేటా టైప్ ఏముంది? బై డిఫాల్ట్గా వి స్ట్రింగ్ అనేది తీసేసుకుంది. సో వి స్ట్రింగ్ సైజ్ ఎంత? సో ఇంత సైజు ఆక్యుపై చేస్తుంది, రైట్? సో మన నార్మల్గా మీరు ఏదైనా సి లాంగ్వేజ్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు నేమ్కి అయితే ఎలా సెట్ చేస్తారు? నేమ్ డేటా టైప్ వచ్చి క్యారో ఇలా తీసుకుంటారు. అదే ఇంకో నెంబర్ ఫీల్డ్ అయితే ఇంటో, ఫ్లోటో అలా తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ మనం డేటాని రీడ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా అన్నీ కూడా వి స్ట్రింగ్లోకి వచ్చేస్తున్నాయి. ఓకే, అన్నీ కూడా వి స్ట్రింగ్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనల్ని ఏమడుగుతారంటే, సో అన్నిటినీ కూడా స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ డేటా టైప్లోకి సెట్ చేయండి అని చెప్తారు. సో అలా ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలని చెప్తారు. అలాంటప్పుడు మనకి ఆటో ఫీల్డ్ అనే టూల్ యూజ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి, మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ద యూజ్ ఆటో ఫీల్డ్ టు రీడ్ త్రూ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ ఇన్పుట్లో ఉన్న అన్ని రికార్డ్స్ని రీడ్ చేసి అండ్ సెట్ ద ఫీల్డ్ టైప్ టు స్మాలెస్ట్ పాసిబుల్ సైజ్ రిలేటివ్ టు ద డేటా కంటైన్ విత్ ఇన్ ద కాలం. సో ఆ కాలంలో ఉన్న డేటాకి తగ్గట్టుగా స్మాలెస్ట్ పాసిబుల్ సైజ్ ఆఫ్ డేటా టైప్ని సెట్ చేయాలనుకుంటే మనకి సో ఇక్కడ ప్రిపరేషన్లో ఆటో ఫీల్డ్ అని ఉంది. సో ఆటో ఫీల్డ్ అని డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్, దీని మీద క్లిక్ చేసి సో మన యొక్క క్లెన్జింగ్ టూల్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇదంతా కూడా ఆటో ఫీల్డ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. లేదు మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవాలంటే సెలెక్ట్ టూల్ ఉందన్నమాట. ఇది సెలెక్ట్ టూల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఆటో ఫీల్డ్ టూల్. సో ఇక్కడికి ఏమేమి ఇన్పుట్స్ వచ్చినాయి? ఎస్ నేము, ఈ నేము, డేటు, పాయింట్స్, జెండర్, ఇది కూడా వచ్చింది. బయట ఎక్స్ట్రా ఫీల్డ్ ఒకటి క్రియేట్ అయ్యి ఉంది. సో దీన్ని నేను డీసెలెక్ట్ చేసేసాను. ఎస్ నేమ్, ఈ నేమ్, డేటు, పాయింట్స్, జెండర్. ఓకే, బై డిఫాల్ట్గా అన్నీ ఎలా ఉన్నాయి మనకి? ఎస్ నేము, ఈ నేము అన్నీ కూడా వి స్ట్రింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేయగానే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మన యొక్క ఆటో ఫీల్డ్ దగ్గర ఎస్ నేము వి స్ట్రింగ్లోనే ఉంచిందంటే నేమ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అందుకని వి స్ట్రింగ్లోనే ఉంచింది. ఈ నేమ్ని స్ట్రింగ్లోకి మార్చేసింది. డేటా టైప్ స్ట్రింగ్, స్మాలెస్ట్ పాసిబుల్ వచ్చే స్ట్రింగ్. ఎందుకు? సైజ్ వచ్చేసి 12 ఉంది. సైజు అంటే ఎందులో ఉన్న డేటా ఈ నేమ్లో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12కి స్ట్రింగ్ డేటా టైప్ సరిపోతుందంట. కానీ వి స్ట్రింగ్లో 19 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీని వి స్ట్రింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, పాయింట్స్ వచ్చేసి మనకి ఏ టైప్ ఉన్నాయి? ఎక్కువగా పాయింట్స్ అన్ని కూడా ఇంటిజర్ నెంబర్స్ ఉన్నాయి. అందుకని దీన్ని బయటకి సెట్ చేసింది. ఓకేనా, వి స్ట్రింగ్ నుంచి బయటకు కన్వర్ట్ చేసింది. ఎందుకు? ఇందులో అన్ని కూడా నెంబర్సే ఉన్నాయి, 83. సో అన్ని ఫీల్డ్ వాల్యూస్ అన్ని కూడా మన పాయింట్స్లో ఫీల్డ్ వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్స్ ఉన్నాయి. అందుకని దీన్ని బయటలోకి సెట్ చేయండి. ఒకటన్నా ఏదైనా క్యారెక్టర్ ఇంకా పెద్ద నెంబర్ ఉందనుకో అప్పుడు వేరే డేటా టైప్ని సెట్ చేసేది అనమాట. ఓకే, సో ఇది ఆటో ఫీల్డ్ టూల్ వల్ల యూజ్. ఓకే, ఆటో టూల్ ఫీల్డ్ వల్ల యూజ్. సో గివెన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, మనం ఎక్సెల్ నుంచి లేకపోతే సిఎస్వి ఫైల్ నుంచి డేటాని లోడ్ చేస్తున్నాం, డిఫరెంట్ ఫైల్స్ నుంచి డేటా లోడ్ చేస్తున్నాం. అలాంటప్పుడు అందులో ఒక 20 ఫీల్డ్స్ ఉన్నాయి. 20 ఫీల్డ్స్ అంటాం, లేకపోతే కాలం హెడ్డింగ్స్ ఉన్నాయి. అంటే ఎస్ నేమ్, ఈ నేమ్, డేట్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా వి స్ట్రింగ్లోకి ఉన్నాయి. వాటిని అకార్డింగ్ టు వాటిలో ఉన్న కంటెంట్ సైజ్ను బేస్ చేసుకుని వాటి యొక్క డేటా టైప్ని చేంజ్ చేయమని అడుగుతారు అనమాట. అలాంటప్పుడు మనకి సో ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి. అలాంటప్పుడు ఆటో ఫీల్డ్ వాడతాం. మరి యాక్చువల్గా ఇలా ఉండేవి అన్ని వి స్ట్రింగ్లో ఉంటే ప్రాబ్లం ఏముంది అంటే, మనం యాక్చువల్గా ఏదైనా పాయింట్స్ డేటా ఉందనుకో, సో దీని మీద మనం అథమెటిక్ ఆపరేషన్స్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి పాయింట్స్లో మనకు టోటల్ యావరేజ్ పాయింట్స్ కావాలి. మనకి యావరేజ్ పాయింట్స్ కావాలంటే ఇది స్ట్రింగ్లో ఉంటే మనకి యావరేజ్ పాయింట్స్ రావు. ఓకేనా, సో అది ఆటోమేటిక్గా ఎందులో ఉండాలి మనకి? సో బైట్ అంటే ఇంటిజర్ డేటా టైప్లో ఉండాలి. సో అప్పుడే మనం దీని మీద అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ
సో ఇవి కంపారిజన్స్ కానీ ఏమైనా చేయగలుగుతాం. సో ఎస్ నేమ్ వల్ల యూజ్ ఏం లేదు మనకి. సో అండ్ అన్ని నేమ్స్ని అగ్రిగేట్ చేసి చెప్పమన్నారు కదా మనల్ని. ఓకే, సో మెయిన్గా ఏదైతే న్యూమరికల్ డేటా ఉందో వాటి మీద మనం ఎక్కువగా అనాలిసిస్ అనేది చేస్తాం, మనకి 60% వరకు. సో ఇంకో 40% క్యారెక్టర్ డేటా మీద కూడా చేస్తాం. ఎక్కడ చేస్తాం అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే, జెండర్లో ఇది స్ట్రింగ్ అని తీసుకుంది, ఒకటే బైట్ ఆక్యుపై చేసింది, రైట్. సో తర్వాత వచ్చేసి మనకి ఎలా కాదు, మనల్ని ఏం చేయమన్నారు అంటే ఇంకా ఈ నేమ్ని అంటే ఈ డేట్ని వచ్చేసి డేట్ యాక్చువల్గా ఇదంతా ఈ డేట్ అంతా కూడా ఒక ఫార్మాట్లో లేదు, అందుకని మనం దాన్ని డేట్లో కన్వర్ట్ చేయలేం. ముందు కన్వర్ట్ చేసుకుని డేట్ని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే డేట్స్ చూడండి, ఇదేమో ఒక ఫార్మాట్లో ఉంది, సో ఇవేమో ఒక ఫార్మాట్లో ఉన్నాయి. ఇవి స్లాష్ తోటి ఫార్వర్డ్ స్లాష్ తోటి సపరేట్ చేసి ఉన్నాయి, ఇవి వచ్చి డాష్ తోటి సపరేట్ చేసి ఉన్నాయి. సో కాకపోతే అన్నీ కూడా డిడి బై ఫార్మాట్లో ఉన్నాయి. సో వీటి కన్వర్సేషన్ తర్వాత చూద్దాము. సో ఏమంటున్నారంటే మీరు మాన్యువల్గా చేంజ్ చేయమన్నారు అనమాట. మాన్యువల్గా చేంజ్ చేయమన్నప్పుడు మనకి సెలెక్ట్ టూల్ ఉంటుంది. ఈ సెలెక్ట్ టూల్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. మన ఆల్టెక్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్స్లో ఉంటాయి వాట్సాప్ గ్రూప్, లేకపోతే నా నెంబర్కి పింక్ చేయండి.